హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు ఫ్రెండ్స్? బంగ్లాదేశ్ లో ప్రజలు రోజంతా కష్టపడి పనిచేస్తుంటారు. అయినా సరే వారికి రెండు పూటల ఆహారం దొరకక ఆకలితో అలమటిస్తారు. ఇక్కడ ప్రతి మనిషికి ఒక కల ఉంటుంది, పిల్లల్ని చదివించాలని, కుటుంబాన్ని సంతోషంగా చూసుకోవాలని. కానీ వాస్తవం మాత్రం ఆ కలలకు విరుద్ధంగా ఉంటుంది. ఎందుకంటే పరిస్థితులు ఎప్పుడు వారిని వెనక్కి లాగుతూనే ఉంటాయి. పేదరికం, ఆకలి, నిరాశ ఇవే ఇక్కడి జీవితానికి నిత్య సహచరులు. చాలా మంది బ్రతికేందుకు తమ శరీరాన్ని అమ్ముకోవాల్సిన స్థితికి కూడా వెళ్తారు. ఈ దేశంలో రైల్లో ప్రయాణం చేయడం అంటే తన మరణాన్ని తానే కొని తెచ్చుకోవడం లాంటిది. రైల్లో అంతగా నిండిపోతాయి. ప్రజలు పైకప్పులపై కూర్చొని లేదా తలుపుల దగ్గర వేలాడుతూ ప్రయాణిస్తారు. సో ఫ్రెండ్స్, ఈ రోజు ఈ వీడియోలో బంగ్లాదేశ్ యొక్క నిజమైన రూపాన్ని చూడబోతున్నాం. దాన్ని మీరు టూరిజం పోస్టర్లో గానీ, న్యూస్ ఛానల్స్ లో గానీ ఎప్పుడూ చూడరు. ఫ్రెండ్స్, ఇంకా సింపుల్ గా చెప్పాలంటే ఇది ఒక ప్రపంచం లాంటిది. అందులో పేదరికం, పోరాటం, మానవత్వం అన్ని ఒకే చోట జీవిస్తున్నాయి. సో ఫ్రెండ్స్, వీడియో స్టార్ట్ చేసే ముందు వీడియోని ఒక లైక్ చేసి ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు. అంతేకాకుండా వీడియో చాలా ఇంట్రెస్టింగ్ గా ఉండబోతుంది, కాబట్టి చివరి వరకు మాతో ఉండండి. ఫ్రెండ్స్, ఇదే ఢాకా, బంగ్లాదేశ్ యొక్క రాజధాని. బహుశా ఇది ప్రపంచంలోనే అత్యంత రద్దీగా ఉండే నగరాలలో ఒకటి. ఇక్కడ సుమారు 2 కోట్లకు పైగా ప్రజలు నివసిస్తున్నారు. ఇక్కడ ప్రతి వీధి, ప్రతి రోడ్డు ప్రజలతో నిండి ఉంటుంది. ఇక్కడ 2 పూటల ఆహారం కోసం ప్రతి రోజు, ప్రతి నిమిషం ఒక జీవన పోరాటం జరుగుతుంది. ఈ నగరంలో ట్రాఫిక్ ఎంతగా ఉంటుందంటే అర్ధగంట దూరం కవర్ చేయడానికి సుమారు 2 గంటల సమయం పడుతుంది. ఈ నగరంలో గాలి ఎంత కాలుష్యంగా ఉంటుందంటే ఇక్కడ శ్వాస తీసుకోవడం కూడా కష్టమే అని అనిపిస్తుంది. అయినా సరే ఈ నగరం ఇంకా జీవిస్తుంది, ఇంకో శ్వాస తీసుకుంటుంది. ఎందుకంటే ఇక్కడ ప్రజల కష్టమే ఢాకాకు ప్రాణం. ఈ నగరం నొప్పిలోను, ఆశలోను, పోరాటంలోను జీవిస్తుంది. ఇక్కడ ప్రజలు చాలా కష్టపడి జీవిస్తున్నారు. ఫ్రెండ్స్, ఢాకా నగరంలో కనిపించే గుంపు కేవలం జన సమూహం కాదు, అది బాధలతో, కష్టాలతో, ఆశలతో నిండిన మనుషుల సముద్రం లాంటిది. ఇక్కడ నివసిస్తున్న ప్రతి ముఖం వెనుక ఒక కథ దాగి ఉంటుంది. అందులో కొంతమందికి ఉద్యోగం ఉండదు, ఇంకొంతమందికి ఇల్లు ఉండదు, మరికొంతమందికి అయితే రెండూ ఉండవు. ఫ్రెండ్స్, ఢాకా నగర అంచుల్లో విస్తరించిన స్లమ్స్ లో జీవితం చాలా కఠినంగా ఉంటుంది. అక్కడ జీవించడం అంటే ప్రతిరోజు మరణాన్ని ఎదుర్కొనడం లాంటిదే. ఎందుకంటే ఇక్కడ ఒక చిన్న గదిలో 6 నుంచి 8 మంది వరకు ఉంటారు. ఒకే నీటి నల్ల నుండి 100 కుటుంబాలు నీటిని నింపుకోవాలి. అంతేకాకుండా మురికి కాలువల పక్కన ఉన్న ఈ ఇల్లును కొన్నిసార్లు వర్షం వల్ల మునిగిపోతాయి, కొన్నిసార్లు అగ్ని ప్రమాదంలో కాలిపోతాయి. అయినా సరే ఈ ప్రజలు నవ్వుతూనే ఉంటారు. ఎందుకంటే వారికి బాధతో బ్రతకడం అలవాటైపోయింది. ఇక్కడ పిల్లలకు పాఠశాల అంటే ఒక కళ లాంటిదే. వాళ్ళు చదువు గురించి కలలు కంటారు, కానీ వాస్తవం మాత్రం చాలా కఠినంగా ఉంటుంది. ఎందుకంటే ఇక్కడ పిల్లలు రోజంతా చెత్తలో ఏదైనా ఉపయోగపడే వస్తువులు ఎతుకుతారు. కొంతమంది చిన్న వయసులోనే ఫ్యాక్టరీల్లో కూలీలుగా పనిచేస్తారు, మరికొంతమంది మాత్రం రోడ్లపైన పెరుగుతూ అక్కడే తింటూ నిద్రపోతూ జీవిస్తారు. బంగ్లాదేశ్ లో పేదరికం ఇంకా చాలా తీవ్రంగానే ఉంది. 2025 నాటికి ఈ దేశంలో పేదరికం రేటు 18% పైలానే ఉంది. కానీ మీరు ఢాకా నగర సంస్థలోకి వెళ్లి చూడగానే అక్కడ వాస్తవం గణాంకాల కంటే ఎంతో భయంకరంగా ఉంది అని మీకు అర్థమవుతుంది. ఫ్రెండ్స్, ఇప్పుడు మనం మాట్లాడబోయేది బంగ్లాదేశ్ లోని ఆ చీకటి కోణం గురించి. దానిని ప్రభుత్వం గాని, సమాజం గాని బయటకు చూపించడానికి ఇష్టపడవు. బంగ్లాదేశ్ లోని కాండపారా మరియు దౌలత్ అనే దక్షిణాసియాలోని అతి పెద్ద రెడ్ లైట్ ఏరియాలుగా పేరుగాంచాయి. ఇక్కడ మహిళలు తమ ఇష్టంతో ఈ ప్రపంచంలోకి రాలేదు. వారు పేదరికం, మోసం లేదా మానవ అక్రమ రవాణా కారణంగా వారిని చీకటి ప్రపంచంలోకి బలవంతంగా నెట్టేశారు. ఇక్కడ ఉంటున్న అమ్మాయిలందరూ చిన్న వయసులోని ఈ చీకటిలో పడిపోతారు. వారి కళ్ళలో ఇంకా బాల్యం కనిపిస్తుంది, కానీ ఆ కళలు చీకటిలో మసకబారిపోతాయి. వారి బాధను ఎవరు చూడరు, వారి కేకలు ఎవరు వినరు. ఎందుకంటే వారి కోసం వారు జీవించడమే ఒక పెద్ద పోరాటం. ఈ చీకటిలోని వారు ప్రతిరోజు కొత్త ఉదయాన్ని ఎదురు చూస్తారు. బహుశా ఒక రోజు ఈ బాధల నుండి బయటపడతామేమో అన్న ఆశతో జీవిస్తారు. ప్రభుత్వం ప్రకారం ఈ వ్యాపారం అక్రమం, కానీ వాస్తవం ఏమిటంటే ఇదే వ్యాపారం అనేక కుటుంబాల జీవనాధారంగా మారింది. అందుకే దీన్ని ప్రభుత్వం చూసి చూడనట్లు వదిలేస్తుంది. ఈ దేశంలో గౌరవం అనే పదం ఒక లగ్జరీ లాంటిది, అది ప్రతి ఒక్కరికి దొరకదు. ఇప్పుడు ఆహారం గురించి మాట్లాడుకుంటే ఫ్రెండ్స్, ఒకవేళ మీరు ఢాకా వీధుల్లో నడుస్తుంటే మీకు ప్రతి మూలన ఆహారం వాసన ఆకర్షిస్తుంది. ఇక్కడ స్ట్రీట్ ఫుడ్ ప్రజలకి ఎంతో ఇష్టం. అది చౌకగా మరియు రుచికరంగా ఉంటుంది. కానీ ఆ రుచికరమైన ఆహారం వెనుక దాగి ఉన్న నిజం చాలా భయంకరమైంది.
ఈ ఆహారం చాలా సార్లు మురికిగా ఉన్న పాత నూనెలో వేయించబడుతుంది. వారు మిగిలిపోయిన నూనెను మళ్ళీ మళ్ళీ వాడుతారు. నీటిని కూడా చాలా సార్లు కాలువల దగ్గర నుంచే తీసుకుంటారు. ఇక శుభ్రత అయితే అదృష్టం మీదే ఆధారపడి ఉంటుంది. అయినా కూడా ప్రజలు ఆహారం తింటారు, ఎందుకంటే అది చౌకగా మరియు రుచిగా ఉండటమే కాకుండా పొట్టను కూడా నింపుతుంది. ఇక్కడ బేలుపూరి, పుచ్కా వంటి పదార్థాలు రుచిలో అద్భుతంగా ఉంటాయి, కానీ అవి ఆరోగ్యానికి ప్రమాదకరమయ్యే అవకాశం కూడా ఉంది. డాక్టర్ల ప్రకారం ప్రతి సంవత్సరం వేలాది మంది ఫుడ్ పాయిజనింగ్ మరియు కలరా వంటి వ్యాధులతో బాధపడుతున్నారు. ఇప్పుడు మనం బంగ్లాదేశ్ రైలు ప్రయాణం గురించి మాట్లాడుకుంటే ఆ దృశ్యం నిజంగా ఒక సినిమాలా ఉంటుంది. ఎందుకంటే పండగల సమయంలో లక్షలాది మంది తమ గ్రామాలకు తిరిగి వెళ్తారు, కానీ టికెట్లు చాలా అరుదుగా దొరుకుతాయి. దాంతో ప్రజలు రైలు పైకప్పుల మీద, దాలు వద్ద మరికొందరు ఇంజిన్ పక్కనే కూర్చుని ప్రాణాలకు తెగించి ప్రయాణిస్తారు. ప్రతి సంవత్సరం ఇలాంటి ప్రయాణాల వల్ల అనేక ప్రమాదాలు జరుగుతాయి. బంగ్లాదేశ్ రైల్వే వ్యవస్థ చాలా పాతదిగా ఉంది. సిగ్నల్ సిస్టమ్ సరిగ్గా పనిచేయదు, ట్రాక్లు పాడైపోయాయి, ఇంజన్లు కూడా తరచుగా దెబ్బతింటాయి. కానీ ఈ పరిస్థితుల్లో కూడా ప్రజలు రైలు ప్రయాణాన్ని ఆపలేరు, ఎందుకంటే ట్రైన్ జర్నీ చౌకగా అయిపోయింది. కాబట్టి ఇప్పుడు ఎకనామీ గురించి మాట్లాడుకుంటే బంగ్లాదేశ్ ఆర్థిక వ్యవస్థకు పునాది దాని టెక్స్టైల్ ఇండస్ట్రీగా చెప్పుకోవచ్చు. ప్రపంచంలో చౌకైన దుస్తుల్లో 60% వరకు ఇక్కడే తయారవుతాయి. కానీ వాటిని కుట్టే కార్మికుల జీవితం ఎంత చౌకగా ఉంటుందో ఎవరూ ఆలోచించరు. రోజుకి 12 నుంచి 14 గంటల పని, 40 డిగ్రీల వేడి, తక్కువ జీతం, ఎటువంటి భద్రతా సదుపాయాలు లేకుండా జీవించాల్సి వస్తుంది. ఫ్రెండ్స్, బంగ్లాదేశ్ ని నదుల దేశం అని పిలుస్తారు, కానీ ఇప్పుడు అదే నదులు దేశానికి ప్రమాదంగా మారాయి. ఒకప్పుడు ఢాకా జీవనాధారంగా ఉన్న బోరిగంగా నది ఇప్పుడు విషపూరిత నీటితో ప్రవహిస్తుంది. ఫ్యాక్టరీల వ్యర్థాలు, ప్లాస్టిక్, రసాయనాలు అన్ని ఆ నదిలో పడేస్తారు. మత్స్యకారులు ఇప్పుడు చేపల పట్టడం బదులు విషజాలల్లో బ్రతుకుతున్నారు. చాలా గ్రామాల్లో తాగునీరు కూడా లభించడం లేదు. ప్రభుత్వం శుభ్రత కోసం ప్రయత్నిస్తుంది, కానీ ఫ్యాక్టరీలపై కఠిన నియంత్రణ లేకపోతే ఈ నదులు మళ్ళీ శ్వాస తీసుకోలేవు. ఫ్రెండ్స్, బంగ్లాదేశ్ ఒకటే దేశమైనా అక్కడ 2 విభిన్న ప్రపంచాలు కనిపిస్తాయి. ఒకవైపు ధనికుల ప్రపంచం ఉంటుంది, వాళ్ళు పెద్ద షాపింగ్ మాల్స్ కి వెళ్తారు, ఖరీదైన బ్రాండెడ్ దుస్తులు కొనుక్కుంటారు, లగ్జరీ కార్లలో తిరుగుతారు, స్మార్ట్ ఫోన్ల టెక్నాలజీతో జీవిస్తారు. కానీ మరోవైపు పేదల ప్రపంచం ఉంటుంది. వాళ్ళకి ఒక రోజు ఆహారం దొరికితే చాలనిపిస్తుంది. కొంతమందికి తలదాచుకునే గుడిసె కూడా ఉండదు. వాళ్ళ రోడ్ల పక్కన గుళ్ళ మూలలో రాత్రిని గడుపుతారు. ఢాకా వీధుల్లో ఈ 2 ప్రపంచాల మధ్య తేడా చాలా పెద్దది. ఒకవైపు వెలుగుల శబ్దాలు అభివృద్ధి ఉంటే మరోవైపు నిశ్శబ్దం, ఆకలి బాధ మాత్రమే ఉంటుంది. ఈ తేడా కేవలం డబ్బులోనే కాదు, అవకాశాల్లో, ఆలోచనలో మరియు దేశ వ్యవస్థలో ఉంది. అయినా ప్రతి చీకటిలో ఒక వెలుగురేఖ తప్పకుండా ఉంటుంది. సో బంగ్లాదేశ్ లో అనేక ఎన్జిఓలు మరియు యువత కలిసి మార్పు కోసం కృషి చేస్తున్నారు. బ్రాక్ వంటి సంస్థలు లక్షల మందికి విద్యా ఉపాధి అవకాశాలు అందిస్తున్నాయి. కొత్త టెక్నాలజీతో రైతులు, మహిళలు స్వయం ఆధారితంగా మారుతున్నారు. ఢాకాలో కొంతమంది యువకులు శుభ్రత కార్యక్రమాలు ప్రారంభించారు. వారు తమ దేశానికి కొత్త రూపం ఇవ్వాలనే ఆశతో ముందుకు సాగుతున్నారు. ఫ్రెండ్స్, ఈ దేశంలోని ప్రజలు విరిగిపోలేదు, కేవలం అలసిపోయారు, కానీ ఆశను మాత్రం ఎప్పుడూ వదలలేదు. బంగ్లాదేశ్ పేద దేశం కావచ్చు, కానీ ధైర్యం మరియు పట్టుదలతో అది చాలా ధనికమని చెప్పుకోవచ్చు. ఇక్కడ నేలలో కష్టపడి పనిచేసే ప్రజలు చెమట వాసన ఉంటుంది. ప్రతి బొట్టులో పోరాటం, ఆత్మవిశ్వాసం దాగి ఉంటుంది. వారి హృదయాల్లో ఎప్పుడూ ఒక ఆశ వెలుగుతూనే ఉంటుంది. ఫ్రెండ్స్, ఇప్పుడు బంగ్లాదేశ్ భారత్ తో యుద్ధానికి సిద్ధమవుతుంది. ఎందుకంటే నిన్న మొన్న జరిగిన దాడుల్లో అది మనకి స్పష్టంగా కనిపిస్తుంది. ఇప్పుడు యుద్ధం జరిగితే బంగ్లాదేశ్ గెలుస్తుందో భారత్ గెలుస్తుందో తప్పకుండా కింద కామెంట్ చేయండి. సో ఇది ఫ్రెండ్స్ ఇవాల్టి వీడియో. చూశారు కదా, ఈ వీడియో మీద మీ అభిప్రాయం అనేది ఖచ్చితంగా మాకు కామెంట్ రూపంలో తెలియజేయండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే కామెంట్ కూడా చేయండి.